క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మీ అందరిని కలవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి సంతోషిస్తూ ముందుగా మీ అందరికీ క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ పంపిస్తున్న పిల్లలకి చక్కని సంగీతాలు, వాయిద్యాలు, చక్కని సౌండ్ మనకి ఏర్పాటు చేశారు బిడ్డలు. మరి మీరందరూ కూడా చాలా త్వరగా వచ్చారు, మీ అందరికీ వందనాలు. ఒక చిన్న విషయాన్ని, ఎక్కువగా వీడియో మాట్లాడను, ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి నేను ముందుకు వచ్చాను. ఈరోజు బోధకుల గురించి మనం చూస్తున్నాం. చాలా చోట్ల కూడా మరి భయంకరంగా అశాంతితో, అసమాధానంతో, ఐక్యత లేకుండా కొంతమంది బోధకుల మధ్య జరుగుతున్న విషయాన్ని బట్టి దేవుడు ఏమి రాస్తున్నాడో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే ఒకవేళ రక్షింపబడితే దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఎంత చక్కగా ఉంది ఈ మాట, చూడండి ఒకసారి. అంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవునో? అంటే దేవుని పిల్లల మధ్య తీర్పు మొదలవుతుంది. అంటే దేవుని పిల్లలు దైవజనులుగా ఉన్న వారి మధ్య ఐక్యత లేనప్పుడు మిగిలిన వారి పరిస్థితి మధ్య ఐక్యత ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఈరోజు సోషల్ మీడియాలో భయంకరంగా కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రభు మనకు అది నేర్పించలేదు. బోధకుడు అంటే ఏంటో తెలుసా? క్రీస్తు రాయబారి. బోధకుడు యేసుక్రీస్తు సువార్తని ప్రకటిస్తున్నటువంటి బోధకులు మధ్య ఐక్యత లేదు, అనైక్యత కనబడుతుంది. నేను వాస్తవంగా ఈ వీడియో చాలా సామరస్యంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడాలని కొద్ది నిమిషాలు, ఒక 5, 6, 10 నిమిషాల లోపట్లో నేను మాట్లాడ ఆశపడుతాను. ఎందుకంటే వాస్తవంగా ఇలాంటి విషయాలు ఒకప్పుడు నేను కూడా చాలా రెబల్గా, అంటే రెచ్చిపోయి మాట్లాడాను కొన్ని వీడియోల్లో కూడా. కానీ ఎందుకో అది ప్రార్థన చేసినప్పుడు నా మనసుకి అది జీర్ణించుకోలేకపోతున్నా. అంటే నేనేదో ఒక దైవజనుని దూషించాలి, ఇంకెవరిని అనాలి, పలానా పేరు మీ అందరికీ తెలుసు. మరి అమ్మతేజ గారి గురించి మొన్న ఏమైందో మీ అందరికి తెలుసు. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది బోధకులే వచ్చి ఆ మీటింగ్స్ ఆపేశారట. ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని ఎనుకేసుకొని రావాలని కాదు. కొన్ని పొరపాట్లు ఉండొచ్చు మనిషిలో, కొన్ని తప్పులు ఉండొచ్చు మనిషిలో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధ చేస్తున్నారు. అయితే నేనేమంటానంటే, మనము ఒకరి మీద తీర్పు తీర్చే అర్హత మనకు లేదు. ఒకరి మీద మనం, ఇప్పుడు అతను ఏదో నల్లసీర ఎర్రసీర కట్టుకున్న వాళ్ళు మధ్యలో ఉన్నారు, ఏదో అంటున్నారు. సరే, దీన్ని నేను జడ్జి చేయను. నేను జడ్జి చేయడానికి నేను రాలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఆయనే కాదు, ఎవరిని కూడా చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే నా అంతరాత్మ ఒప్పుకోలేదు. నేను ప్రేమపూర్వకంగా ఒక మాట చెప్పాలి. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే 17వ వచనంలో చూడండి ఒకసారి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, అంటే తీర్పు దేవుడు మన దగ్గరే మొదలు పెడుతున్నాడు. భక్తిహీనుల గురించి కాదు, భక్తిమంతులు అని చెప్పుకున్నటువంటి మన దగ్గరే. అంటే బోధకులైనటువంటి మనం ఎలా ఉండాలి? యాకోబు పత్రికలో మాట రాయబడి చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనం చూస్తే మీరు, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని. ఏ తీర్పు ఉంది? బోధకులకి కఠినమైన తీర్పు ఉంది. తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, అంటే బోధకులు కావద్దు అంటున్నాడు. ఎందుకంటే కఠినమైన తీర్పు ఉంది ఇక్కడ. బోధకులు అవుతున్నాం కానీ కఠినమైన తీర్పు ఉంది. ఇప్పుడు ఎక్కడండి? ఇప్పుడు బోధకుల మధ్య తగాదాలు ఏంటండి, గొడవలు ఏంటండి, తన్నుకోవటం ఏంటండి? ఏమండి, బాగోలేదనేది ఎంత అసభ్యంగా ఉందండి. శత్రువుకు చోటిస్తుంది బోధకుడేనండి. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం అంటాడు, ఇశ్రాయేలు దోషం చేసిరు గనక మిద్యానుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను అంటాడు. అంటే ఇశ్రాయేలు దోషం చేశారు అంటే క్రైస్తవ్యంలో కూడా ఈరోజు బోధకుల మధ్య
కొన్ని దోషాలు కనబడుతున్నాయి. ఏందది? ఒకరినొకరు ఓర్చుకోకపోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, వ్యసనం, అసూయ భయంకరంగా బోధకుల మధ్య అసూయ కనబడుతుందండి. ఏమండి, ఏదైనా ఉండొచ్చు కానీ సేవకుల మధ్య, బోధకుల మధ్య, పాస్టర్ల మధ్య ఈ అసూయ ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు సౌలు రాజు అసూయతోటి తన కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. సౌలు అసూయ పొందినప్పుడు తన కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది. దావీదు కుటుంబం అంతకంతకు వృద్ధిల్లని ఉందండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మీ అందరికి ప్రేమపూర్వకంగా చెబుతున్నా, అసూయతో బోధకుడుగా నువ్వు ఉండకూడదు. బోధకుడు అయినప్పుడు అసూయతో ఉండకూడదు. పొరుగు వారిని మనం ప్రేమించాలి. సరే, ఒక వ్యక్తి తప్పు చెబుతున్నాడు, వదిలేసేయండి, అవసరం లేదు, వదిలేయండి. ఎందుకు? దేవుడు చూసుకుంటాడు తీర్పు తీర్చ. మనం ఎవరమండి? అసలు మనం ఎవరమి? దేవుడు ఒక తీర్పు తీర్చాలా? సద్విమర్శ చేయండి, అంతేగాని అడ్డుకుంటూ అట్లా వద్దండి. కొన్ని తప్పులు ఉన్నాయి, తనలో పొరపాట్లు ఉన్నాయి, ఓకే, కాదన్నాం. అయితే ఉంటే ఉండొచ్చు, అయితే మనకు వదిలేద్దాం. ఎందుకంటే కఠినమైన తీర్పు. ఇప్పుడు చదవండి, 2వ వచనం ఏమంటాడు అక్కడ? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయాలు ఎవరు తప్పిపోతుంది? విశ్వాసులు కాదు, బోధకులు. ఇప్పుడు మళ్ళీ పై వచ్చిన చదువు బంగా తల్లి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందకుండా తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనవసరంగా బోధకులు అవ్వబాకండి. ఎందుకంటే ఓర్చుకోలేని మనస్తత్వం. తోటి సహోదరుని, తోటి దైవజనుని చూస్తే ఓర్చుకోలేకపోతే నీకెందుకు? తన దగ్గర జనం విస్తరిస్తున్నారా? పోనీ నీకేమంది? రేపు తీర్పు దినమందు లెక్క ఎక్కువ చెప్పాలి అతను. ఈరోజు నా దగ్గర తక్కువ ఉన్నారు, అతని దగ్గర ఎక్కువ ఉన్నారు. నువ్వు వ్యసనపడేది అవసరం లేదు. మనందరూ కూడా ప్రతి ఆత్మకు లెక్క చెప్పాలి రేపు దేవుని దగ్గర.